భారం. మనిషి ప్రతి ఒక్కరూ వారి వారి వయస్సు, వారి బాధ్యత, వారు నిర్వర్తించాల్సినవి అనేకం ఉన్నాయి. బాధ్యత ఒక బరువు, అప్పు ఒక బరువు, చేయాల్సిన పనులు బరువు. ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి బరువులు మోస్తూనే ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి చదవడం బరువు అయితే, పని చేసే వారికి వారి బాధ్యతలు బరువు. పెద్దవాళ్ళు ఒకవేళ పిల్లల్ని చూసుకున్నట్లయితే వారి ఆరోగ్యాన్ని చూసుకోవడం ఒక బరువు. పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఇంటి పనులు చూసుకోవడం ఒక బరువు. దేవుడి దగ్గర పాపం లేకుండా ఉండడం కూడా ఒక బరువే. ఆకర్షణ నుంచి దూరం ఉండడం కూడా బరువే. ఇలా బరువుకు లోబడిన ఒకరు, వారి గురించిన కథ ఇది. ఈ భారాన్ని ఎలా నిర్వహించాలి? ఇప్పుడు నాకు ఈ భారంతో చాలా బాధగా ఉంది. ఎన్నో సమస్యలు వస్తా ఉన్నాయి. ఈ భారాన్ని ఎలా తీయాలి నేను? అయ్యో అయ్యా, నాకు చాలా భారంగా ఉన్నది. ఈ భారాన్ని ఎలాగైనా తీసే సలహా మీ దగ్గర ఏమన్నా ఉందా? భారం భారం అంటే ఏంటి అసలు? భారం అనేది డబ్బుతోనే ఉంది. డబ్బు సంపాదించు, భారం అన్నీ పోతుంది. అసలు ఈ డబ్బు లోకంలో, డబ్బు అనేది లోకంలో ఉన్నది. డబ్బు లేకుండా ఏది జరగదు. డబ్బు అనేది మెయిన్. చిన్నోడ డబ్బు అనేది సంపాదించాలి. దాన్ని బట్టే నువ్వు బరువు అనేది తీరిపోతుంది. అయ్యో, ఇప్పుడు డబ్బు అంటే కూడా డబ్బుతోని భారాన్ని ఎలా తీరుస్తారు? ఇప్పుడు నేను డబ్బు ఎక్కడికి తెచ్చుకోవాలి? అది కూడా ఆ డబ్బు నా భారాన్ని తీసివేస్తుందా? అయ్యో, ఇప్పుడు ఎలా? నాకు ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ భారాన్ని ఎవరన్నా తీసే వాళ్ళు ఉన్నారా? గుడ్ ఫ్రైడే. అయ్యా, నాకు ఈ భారాన్ని అయితలేదు అయ్యా. ఈ భారాన్ని ఎలాగోలా తీస్తారా? నేను నా భారాన్ని పోస్తున్నాను. నా భారాన్ని ఎవరు తీస్తున్నాడా? లేదో. ఇదిగో ఈరోజు గుడ్ ఫ్రైడే. ఇటు చూడు, ఈ పాకెట్ లో 2 ఉన్నవి, ఈ పాకెట్ లో ఇంకో 2 ఉన్నవి. గుడ్ ఫ్రైడే. రేపు సాటర్డే. ఎంజాయ్. నీ భారం కాదు, నా భారం నేను తీసుకుంటాను. అయ్యో, భారం అంటే తాగుబోతుడు వచ్చాడు. భారం అంటే మంది అంటారేంటి? నా భారాన్ని తీసేటోళ్ళు ఎవరు లేరా? రే జోసఫ్, ఏం మోస్తున్నావురా? చాలా భారం. అది కాదురా, మనం పని చేసేది 5 రోజులు, 2 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. దా మనం పోదాం. ఏం లేదు లేదు, నాకు ఈ భారం రాలేదు. లేదు లేదు, రాలేదు. పోదాం రా, మనం పోదాం. వద్దు. అరే పప్పోదాం రా. ఏంట్రా నువ్వు? అరే యోలోరా, వెళ్ళిపోండి మంత్స్. రా మనం పోదాం. లేదు. సరే, నీ ఇష్టం. అయ్యో, ఈ భారం ఇంకెక్కువైపోతుంది. ఒకళ్ళేమో డబ్బు అంటారు, ఇంకొకళ్ళేమో మందు అంటారు, ఇంకొకళ్ళేమో జాబ్ అంటారు, పని అంటారు. ఇప్పుడు ఈ భారాన్ని తీసేటోళ్ళే లేరా? నాతో అయితే లేదు. ఈ భారాన్ని ఎవ్వరన్నా ఒకరు తీసేటోళ్ళు ఎవ్వరు లేరా? ఈ భారాన్ని ఏంటి నీ బాధ? నాకు భారాన్ని అయితే లేదయ్యా. ఈ భారాన్ని మోయడం నా వల్ల అయితే లేదు. 2000 సంవత్సరం క్రితం మన పాపపు భారాన్ని ఒక అయ్యో, నాకు ఈ మతాలది ఇవన్నీ చెప్పకండి అయ్యా. దేవుళ్ళ గురించి. ఇది మతం గురించి కాదు, మీ పాప క్షమాపణ గురించి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నా కాడి అని చెప్పి ఉన్నాను. వద్దయ్యా, ఈ మతం కానీ నాకు ఇది దేవుళ్ళు కానీ వద్దయ్యా, చెప్పకండి. ప్రయత్నం చేశావని చాలా ప్రయత్నాలు చేశానయ్యా. చాలా మందిని అడిగాను. ఒకళ్ళేమో డబ్బు అంటారు, డబ్బుతో నేను జీవితం గడుపుతానని అంటారు. ఇంకొకళ్ళేమో మందు అంటారు, మద్యం అంటారు, దాంతోనే ఉన్నానని అంటారు. ఇంకొకళ్ళేమో జాబ్ అంటారు, ఆ జాబ్ ద్వారా 5 రోజులు పనిచేసి 2 రోజులు బయట తిరగమంటారు. నా వల్ల అయితే లేదయ్యా ఈ భారతి మోగి. మరి ఇన్ని చేసావు కదా, అది మతం అనుకుంటున్నావు కదా, అది మార్గం. యేసు ప్రభువే మార్గము, జీవము, సత్యము. ఇన్ని ప్రయత్నాలు చేసావు కదా, ఒక్కసారి నీ పాపాలను అంగీకరించి, దేవా నువ్వు నా కోసం పుట్టావని ఒకరు నీకుతో చెప్పారు,
దేవా నువ్వు నా కోసమే పుట్టి ఉన్నట్లయితే ఈ బరువును ఈ కాడిని దించు దేవా అని ఒక్కసారి ప్రార్థించు. ఇన్ని ప్రయత్నాలు చేసావు కదా, ఇది చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? సరే చేస్తాను. అయ్యా దేవా, ఎన్నో ప్రయత్నించాను తండ్రి, కానీ ఒక ఆయన వచ్చి చెప్పారు ప్రభా, నీ దగ్గరకు వస్తే ప్రభా అన్ని తొలగిపోతాయని. ప్రభా నేను పాపినని అంగీకరిస్తున్నానయ్యా, నాకు ఈ భారాన్ని తీసివేసాను. నువ్వే నా సొంత రక్షకుడు అని కూడా అంగీకరిస్తున్నాను. ఈ భారాన్ని తీసివేసి ఆమేన్. అయ్యా ఈ భారం నాకు ఇప్పుడు తొలగిపోయింది అయ్యా. కేవలం యేసు ప్రభువే నాకు చేశాడు. ఈ రోజు శుభ శుక్రవారం రోజు ఆయన మన పాపాల కోసము అనేకమైన శిక్షల్ని తీసుకున్నాడు. మనలో ఉన్న ప్రతి ఒక్కరి భారాన్ని ఆయన ముందుగానే మోసి ఉన్నాడు. ఈ సందేశాన్ని అర్థం చేసుకున్నట్లయితే మీరు సువార్తను పొందుకొని యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి సాక్షిగా బ్రతుకుదురుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దీన్ని ముగిద్దాం. దేవా, ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు దేవా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరము ఏదో ఒక బరువును మోస్తూనే ఉన్నాం దేవా. మా బాధ్యతలలో, మా అవసరతలలో, మాకున్న బాధలలో ప్రతి ఒక్క బాధకు విమోచకుడు మీరే అని మేము నమ్ముతున్నాం దేవా. మీరే మా రక్షకుడు దేవా. మీరు చేసిన త్యాగాన్ని విలువనిస్తూ ప్రభా మీ సాక్షిగా బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.